ఏంటి గుళ్ళో ఉన్న శివలింగము దాదాపుగా 2000 సంవత్సరాల కిందట. హై గైస్, ఈ రోజు మార్నింగ్ నిద్రలేసిన వెంటనే స్నానం చేసుకున్నా. ఎందుకంటే ఈ రోజు సోమవారం శివయ్య దగ్గరికి వెళ్ళాలనేసి. అంతకు ముందు మా ఇంటి కింద ఉన్న గణేశుడి దగ్గరికి వెళ్ళిపోయేసి కర్పూరం ఎగిలిచ్చి ఆయన దీవెనలు తీసుకుని అక్కడ నుండి అయితే బయలుదేరి వెళ్తున్నా. ఎక్కడికో కాదు, 2000 సంవత్సరాల చరిత్ర గల శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు మన కాళహస్తి గుడిది 3వ గేట్ ఉంది కదా, అక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి వ్యూ చూస్తే మాత్రం అదిరిపోతుంది. అక్కడ నుంచి ఒక స్లైట్ లెఫ్ట్ వేసుకున్నామంటే మన కాళహస్తి గుడి 4th గేట్ అయితే వస్తుంది. ఆడ ఒక దండం పెట్టుకోగానే అక్కడ నుంచి కొంచెం ముందరికెళ్తే లోపై దాటుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక ఆర్చ్ చూసాడు కదా, ఈ ఆర్చ్ వచ్చి ఆ గుడికి సంబంధించిన ఆర్చ్. ఇంకా ఆడ నుంచి కొంచెం ముందరకెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్ చూసారంటే బ్యూటిఫుల్ గ్రీన్ మౌంటైన్స్ అయితే కనిపిస్తాయి. చూస్తా ఉంటే కళ్ళు చెదురు కదా. అక్కడ నుంచి కొంచెం ముందర రాగానే మనం రావాల్సిన నీలకంఠేశ్వర ఆలయం అయితే వస్తుంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగమే ఆల్మోస్ట్ ఆల్ 2000 సంవత్సరాల కిందటంట. అలా ఆలయంలోకి ఎంటర్ అయిన వెంటనే మన లెఫ్ట్ సైడ్ లో వినాయకుడు ఉంటాడు. అక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే 2000 సంవత్సరాల కిందటైన శివలింగం అయితే దర్శనమిస్తుంది. ఈ వీడియో తీసేదానికి చాలా భయపడ్డాను, ఎందుకంటే ఆ పూజ తరుముకుంటాడు. నిజంగానే ఇక్కడైతే నేచర్ సూపర్ గా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్